వైకుంఠ ఏకాదశి రోజున ప్రపంచాన్ని సంరక్షించే శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి భూమిపై స్వర్గం వంటి ఆనందాన్ని పొందుతాడని విశ్వాసం. అలాగే మరణాంతరం వైకుంఠధామంలో స్థానం పొందుతాడని నమ్మకం అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా సమయం ఏమిటి, ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, ఉపవాసం ఏ రోజున ఉండాలి, ఉపవాస పారణ సమయం ఏంటి, ఇంకా వైకుంఠ ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఏకాదశిలో ఈ ఏడాదిలో 12 నెలల్లో 11వది పుష్పమాసం. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు, అందుకే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈరోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణు దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఒక రోజంతతో సమానం. అందుకే మనకు దక్షిణాయం 6 నెలలు, దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం 6 నెలలు, దేవతలకు పగటి సమయం. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో ఈరోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి నమ్మకం. అయితే ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో, అంటే తిథి ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జనవరి 9వ తేదీ అనగా గురువారం రోజున 11:55 ప్రారంభం ఉదయం పూట. 2025 సంవత్సరం జనవరి 10 శుక్రవారం రోజున ఉదయం 9:45 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని జనవరి 10, 2025 సంవత్సరం శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం వచ్చి కృతిక నక్షత్రము. ఇది పగలు 1:41 వరకు అయితే ఉంటుందండి. తదుపరి వచ్చి రోహిణి నక్షత్రము. మనం ఏకాదశి మన ఉపవాసము ఏ రోజు నిర్వహించాలంటే 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన మనం ఈ ఉపవాసం అనేది పాటించాలండి. మన ఉపవాస నియమాలు అనేది ఏకాదశి ముందు రోజు నుండే ఈ నియమాలు అయితే పాటించాలండి. అంటే మనం 9వ తేదీ నుండే ఉపవాస నియమాలు అనేది పాటించి 10వ తారీఖున మనం ఉపవాసం అనేది నిర్వహించుకోవాలి. 11వ తారీఖున ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఉపవాస విరమణ పారణ సమయం వచ్చి జనవరి 11వ తేదీ శనివారం రోజున 6:38 నుండి 7:48 లోపు మనం ఉపవాస విరమణ అయితే చేయాలండి. మనం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వచ్చి 10 రోజులైతే నిర్వహిస్తుందండి. మనకు 10వ తేదీ నుండి ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది మొదలయ్యి 19వ తేదీ వరకు ఈ దర్శనం అయితే ఉంటుందండి తిరుమలలో. ఎవరైనా సందర్శించుకునే వాళ్ళు ఈ లోపల మనం వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలని అయితే వెళ్ళవచ్చండి. మనం స్వామివారికి పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఆ రోజున ఉదయం మనకి 9:46 వరకు ఏకాదశి అయితే ఉంటుంది కదండి. ఈ లోపు అయితే మనం పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ లోపల మనం కుదిరితే వైకుంఠ ద్వార దర్శనం అనేది కూడా చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు మొత్తం వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుందండి దేవాలయాల్లో. కావాలంటే మనం ఎప్పుడైనా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో గురించి, ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో అయితే ఇచ్చే అనుకుంటున్నాను అండి. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.